హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు చామగడ్డ పులుసు. చామగడ్డలు, చింతపండు, ఒక్క నిమ్మకాయ సైజంత చింతపండుని బాగా కడిగి నానబెట్టేసుకొని, టమాటాలు 3, 2 ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి 4 ఏదైనా తీసుకోవచ్చు, కరివేపాకు, కొత్తిమీర. ఫస్ట్ అయితే మన చామగడ్డలన్నీ నీట్గా కడిగేసి ఒక దబర్లో వేసేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టి చామగడ్డల్ని బాగా ఉడికించేసుకుందామండి. ఒక 10 నిమిషాలు బాగా ఉడికిపోతాయి. ఇట్లా చామగడ్డలన్నీ బాగా నీట్గా ఉడికితేనే పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది అనమాట. చామగడ్డలు అయితే ఉడికింది లేదో ఒకటి తీసి చూస్తే తెలిసిపోద్ది మనకి. చామగడ్డ అయితే బాగా ఉడికిపోయిందండి, చూసారు కదా. ఈ విధంగా ఉడికితే మనకి సరిపోతుంది. ఇప్పుడైతే మనము ఈ చామగడ్డలను తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ వాటర్ అంతా వంచేసి నీట్గా వలుచుకుందాం అనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవన్నీ నీట్గా వలిచి పక్కన పెట్టేశానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి వేరే బౌన్ పెట్టుకొని మనం కొంచెం ఆయిల్ పోసుకుందాం. అంటే దీనికి సరిపడా కొంచెం ఆయిల్ పోసేసుకొని, ఆయిల్ పెట్టెక్కగానే కొంచెం ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూను మెంతులు వేసేసి ఇవన్నీ లైట్గా దోరగా వేగనియాలండి, బాగా మాడకుండా. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అదంతా దోరగా వేగనిచ్చా కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా దోరగా వేగనిచ్చేసేయాల. ఇదంతా వేగాక మనం పచ్చిమిర్చి, ఎర్రగడ్డ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, వేసేసుకుందాం. అవి కూడా ఈ పచ్చిమిర్చి, ఎర్రగడ్డ ముక్కలు కూడా లైట్గా దోరగా బాగా వేగాలండి. వేగేదాకా మనం అయితే కొంచెం మంటను తగ్గించి సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. బాగా లైట్గా వేగితే బాగుంటుంది, మాడకుండా. ఈ టమాటాలు 3 టమాటాలు తీసుకున్నాం కదండి, 3 టమాటాలు కూడా సన్నగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం. మనం ఆ చింతపండు పులుసు కూడా, ఆ నిమ్మకాయ చింతపండు తీసుకున్నాం కదా, అది కూడా నీట్గా బాగా కడిగి నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి పులుసు బాగా పిసికి పక్కన పెట్టుకోవాలి. ఆ పులుసుని కూడా పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా బాగా ఎర్రగడ్డలన్నీ వేగాక ఆ టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాం. ఈ టమాటాలని కొంచెం సేపు ఇట్లా బాగా కలుపుకొని ఒక్క నిమిషం మూత పెట్టామంటే మనకి టమాటాలు కూడా బాగా గుజ్జుగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక్క నిమిషం మనము మూత పెట్టేసుకుందాం. కొంచెం ఆ మూత పెట్టడం వల్ల ఏంటంటే త్వరగా మన టమాటా అనేది బాగా మగ్గిద్ది. టమాటా అంతా ఇట్లా బాగా మెత్తగా మగ్గిపోవాలండి. గుజ్జులాగా అయిపోతే మనకి కర్రీ అనేది చాలా రుచిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు, కారాలు అయితే వేసేసుకుందాం. మీరు ఉప్పు, కారాలు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఉప్పు, కారం అంత వేయాలని ఏమీ లేదు. దానికి మనం కొలతలు అనేది ఏముండదండి, తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు కూరలకి. నేనైతే 1 స్పూన్, అంటే రుచికి సరిపడా ఉప్పు, దానికి సరిపడా కొంచెం 2 స్పూన్ల కారం వేసి కొంచెం పసుపు వేసేసాను. ఇదంతా కూడా కొంచెం మగ్గనిద్దాం. అటు ఇటు బాగా కలుపుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకుంటే బాగుంటుంది. ఇట్లా కొంచెం కలిపేసుకొని మనం చామగడ్డలు అయితే పక్కన తొక్కలు తీసేసి పక్కన పెట్టాం కదండి, పొట్టంతా తీసేసి అవి కూడా ఇందులో వేసేసి ఒక్క సెకండు వీటిల్లోనే బాగా కలుపుకొని మగ్గనిద్దాం. బాగా కలిపేసి ఇదంతా బాగా ఈ ముక్కలకు పట్టాలండి. ఉప్పు, కారం మొత్తం బాగా కలిపితే బాగుంటుంది అన్నమాట. చామగడ్డలన్నీ బాగా ఇట్లా కలుపుకొని ఒక్క నిమిషం బాగా వేగనిచ్చాలన్నమాట మనం వీటిల్లోనే.
చూసారు కదా, ఇట్లా ఈ విధంగా బాగా వేగినాక అప్పుడు మనం పులుసు పోసుకుంటే బాగుంటుంది అనమాట చామగడ్డ పులుసు. చూసారుగా, ఈ విధంగా అయితే మనం బాగా వేగనివ్వాలండి. ఇందులోనే బాగా వేగితేనే ఇదంతా ఉప్పు కారాలు పట్టుకొని ఆ చామగడ్డ ముక్కలు చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే మనం పులుసు పోసేసుకుందాం. 1 కప్పు పులుసు పోసుకున్నాం కాబట్టి 1 కప్పు నీళ్ళు పోసుకుందాం. 1 కప్పు చింతపండు పులుసు పోసుకుంటే 1 కప్పు నీళ్ళు పోసుకుంటే పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది మనకి. అప్పుడు పులుపు అనేది ఉండదు, కరెక్ట్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. చాలా పులుసు కూడా ఏ పులుసు కానీ ఇట్లాగే పోసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం కలిపేసి 1 నిమిషం 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించామంటే మనకి ఎంతో రుచికరమైన చామగడ్డ పులుసు రెడీ అయిపోతుంది అనమాట. చాలా ఈజీ కదండి చామగడ్డ పులుసు చేసుకోవడం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం కలిపేసి ఇప్పుడు మనం 1 నిమిషం మూత పెట్టేద్దాం. చూసారు కదండి, ఇప్పుడు పులుసు అంతా మనకు ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ పులుసులో ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా చూసుకొని ఉప్పు కొంచెం తక్కువైతే వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం 1 స్పూన్ పులుసు పొడి వేసేద్దాం. పులుసు పొడి అంటే మెంతులు, ఆవాలు, ధనియాలు ఈ 3 కొంచెం లైట్ దోరగా వేయించేసి ఒక డబ్బాకి పెట్టుకుంటే పులుసులు చేసినప్పుడు ఈ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. 1 స్పూన్ ఆ పొడి వేసేసుకుంటే మనకైతే ఎంతో రుచికరమైన చామగడ్డ పులుసు రెడీ అయిపోద్ది. మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి. ఓకేనా ఫ్రెండ్స్? వేడిగా ఇప్పుడే అన్నంలో వేసుకొని చామగడ్డ పులుసు అయితే నేను టేస్ట్ చేసేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. తప్పకుండా టేస్ట్ అయితే అస్సలు మిస్ కావద్దు. ఇంకా మనకైతే గుమ్మగుమ్మలాడే చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీని అయితే కిందకి దించేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.